కొన్ని మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ది, ఎవరిదైనా ఒక బీటెక్ ఆర్ డిగ్రీ స్టార్ట్ అయ్యేది ఇండక్షన్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుంది. కొన్ని యూనివర్సిటీస్లో దీన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్, ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కొంతమంది టాప్ పీపుల్ని తీసుకొచ్చి స్పీచెస్ ఇప్పిస్తారు, వాళ్ళని మోటివేట్ చేస్తారు. అలాగే కొన్ని యాక్టివిటీస్, అంటే ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ అంటాం, చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే వాళ్ళతో గేమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, రకరకాల కాలేజెస్లో రకరకాల ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఇంజనీరింగ్కి వస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళు కలిసిపోవటానికి, ఫ్యాకల్టీతో కలవటానికి, ఆ యూనివర్సిటీని లేదా కాలేజీని వాళ్ళు ఓన్ చేసుకోవటానికి ఇది మన క్లాస్ అని. సో అక్కడ ఇండక్షన్ ప్రోగ్రామ్ ప్రతి యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో వాళ్ళకు ఒక ఎర్లీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఏమనుకుంటామంటే జావా వచ్చింది, పైథాన్ వచ్చింది, అవి నేర్చుకుంటూ యూనివర్సిటీ చాలా అవకాశాలు ఇస్తుంది. ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకు ఒక అందరూ అంటే ఇంటరాక్ట్ అయ్యి ఒక ఎర్లీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. అయితే ఇక్కడ మీ పిల్లలు జాయిన్ అయిన యూనివర్సిటీలో వేలల్లో స్టూడెంట్స్ ఉంటే అది అంత ఎఫెక్టివ్గా జరగదు. అందుకే ఎప్పుడు చెప్తాను నేను, ఏదైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసినప్పుడు, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసినప్పుడు 500 నుంచి 700 మంది ఇంతే స్టూడెంట్స్, ఇంతకు దాటినివ్వకండి. అప్పుడు ఆ ఎర్లీ, ఎందుకంటే నేను రీసెంట్గా కూడా ఒక యూనివర్సిటీ ఇండక్షన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఎర్లీ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళు హౌ ఇండక్టెడ్ టు యూనివర్సిటీ అనేది ఒక మంచి మెథడ్లో వాళ్ళు ఇండక్ట్ అవ్వడం జరిగింది. సో కొన్ని యూనివర్సిటీస్లో మంచిగా ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టూడెంట్స్ దీన్ని ఉపయోగించుకోండి. కొత్తగా బీటెక్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.